అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జగమంతా సంబరపడేలా, భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మరి కాసేపట్లోనే అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే పలువురు వీఐపీలు, వీవీఐపీలు, అలానే సాధు పుంగవులు అందరూ కూడా అయోధ్య ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ లైవ్ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లారు. అలానే నిన్ననే రజనీకాంత్, అలానే పవన్ కళ్యాణ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు వీఐపీలు, వీవీఐపీలు అందరూ కూడా అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇప్పటికే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. దాదాపు 7,000 మంది వరకు కూడా వీఐపీలు, వీవీఐపీలు యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుటుంబ సమేతంగా ఆయన అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి చేరుకున్నారు. అలానే రజనీకాంత్, పవన్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడానికి అయోధ్యకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. సో మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. మొత్తం 7,000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. అధికార పక్షమనే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారు, సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతూ ఉన్నారు.